మన దగ్గర ఏంటంటే లో ఎండ్ ఫర్నిచర్ నుంచి హై ఎండ్ వరకు దొరుకుతుంది. ఓకే, ఎక్స్టెన్షన్ చేయొచ్చు. వావ్, ఇది చాలా బాగుంది సార్ యాక్చువల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఆషాఢం అనగానే మనకి గుర్తొచ్చేది ఆషాఢం బట్టల పైన ఆఫర్స్. అదే ఆషాఢం ఆఫర్స్ ఫర్నిచర్ పైన ఉంటే వావ్ కదా. సో నేనైతే ఇప్పుడు ది బిగ్గెస్ట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ షోరూమ్ అయిన వింగో దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ ఫర్నిచర్ పైన ఆషాఢం ఆఫర్స్, అలాగే ప్రతి పర్చేస్ పైన సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ పెట్టారని తెలిసి నేనైతే ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడ ఫర్నిచర్ ఎలా ఉంటుంది, ఆ ఆఫర్స్ ఏంటి, ఆ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసేసుకోబోతున్నాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేసేయండి. సార్ నమస్తే. నమస్తే అండి. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం ది బిగ్గెస్ట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ షోరూమ్ కి రావడం. యాక్చువల్లీ ఇక్కడ కలెక్షన్ అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే జనాలు సెలెక్ట్ చేసుకోవడానికి మోర్ ఆప్షన్ ఉంది మీ దగ్గర. ఈ వింగో అనేది నేమ్ అనేది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఒక చిన్న క్లారిటీ ఇస్తారా మాకు ఈ వింగో అనే కాన్సెప్ట్? తప్పకుండానండి. వింగో ఫర్నిచర్ అనేది ప్రతి మనిషి కూడా వాళ్ళ జీవితంలో డెఫినెట్ గా విజయం సాధించాలి అని అనుకుంటారు. ఫైనాన్షియల్ గా కానీ, ఒక పేరు ప్రఖ్యాతులుగా కానీ, ఎట్లా అయినా కానీ ది బెస్ట్ ఉండాలి, లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటారు. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే విన్ అండ్ గో. సో ముందుకు వెళ్ళాలి విజయంతో అనే కాన్సెప్ట్ లోంచి పుట్టుకొచ్చింది వింగో. కాట్స్ లో అయితే చాలా లేటెస్ట్ డిజైన్స్, అంటే ఎక్కడ చూడండి డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఏంటి సార్ ఇక్కడ? మీకు చెప్పాను కదమ్మా, మన ఫ్యాక్టరీలో మనం తయారు చేసినవని బేసిక్ ఎకానమీ రేంజ్ లో మనకు కాట్స్ కావాలనుకున్నప్పుడు ఈ రేంజ్ అంతా కూడా ఇదంతా ఎకానమీ రేంజ్ అనండి. సో ఇవన్నీ కూడా మనం ఒక 20,000 లో కస్టమర్ కి సేల్ చేయొచ్చు. బెస్ట్ క్వాలిటీ, లైఫ్ ఉంటుంది, డ్యూరబిలిటీ బాగుంటుంది, లేటెస్ట్ డిజైన్స్. మన ఫ్యాక్టరీలో ఏంటంటే ప్రతి సెగ్మెంట్ లోనే కూడా ఎవ్రీ మంత్ 2 మోడల్స్ డెవలప్ చేస్తూ ఉంటాం. సో లేటెస్ట్ అంటే ట్రెండ్ కి తగ్గట్టుగా మనం తయారు చేసుకుంటూ వెళ్తాం. మన దగ్గర ఫర్నిచర్ తో పాటు ఫర్నిషింగ్ ఐటమ్ అంటాం అమ్మా ఇది. అంటే ఒక టీ పై మనము సోఫా మధ్యలో టీ పైన హైలైట్ చేయాలి. సో దానికి తగ్గట్టుగా ఒక మంచి కార్పెట్ వేసి ఒక టీ పై పెడితే దాని యొక్క బ్యూటీ వేరు. సో ఇవన్నీ కూడా ఫర్నిచర్ రిలేటెడే కాబట్టి వీటి కోసం వాళ్ళ కస్టమర్ ఎక్కడికి వెళ్ళడం, ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా ఉండడంతో ఇవి కూడా మనమే డిస్ప్లే పెట్టి సేల్ చేస్తాం. దానికి తగ్గట్టు ఇవి ఇక్కడే మనకి మన దగ్గర కార్పెట్స్ ఉంటాయి, ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి, అలాగే రొజాయిస్ ఉంటాయి, కంఫర్టర్స్ ఉంటాయి, సో బెడ్ షీట్స్ ఉంటాయి. బెడ్ షీట్స్ కూడా ఉంటాయి. సో నాకు ఇదొకటి చాలా డిఫరెంట్ గా అనిపించింది. థీమ్ అంతా కూడా ఈ బెడ్ కి సంబంధించి లుక్ చాలా బాగుంది. ఏంటి సార్ ఇది స్పెషల్ గా? మా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారు. ఏమంటే మా అమ్మాయికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టము, పింక్ లో కాట్ కావాలని అడిగారు. సో ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ రీచ్ మనం ఒక ఫ్యాన్సీ కాట్ తయారు చేసాము. చాలా బాగుంది సార్. సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చేసాము, వాళ్ళ ఇంటీరియర్ తగ్గట్టుగా. సో ఇక్కడే మనకి నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది కనిపిస్తుంది 100%. దీంట్లోనే స్టోరేజ్ ఉంటుంది, అలాగే స్టోరేజ్ కూడా ఉంటుంది. వావ్. సో ఇంకా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ డిజైన్స్ అండ్ ఓల్డ్ మోడల్స్ లుక్ లో కూడా చాలా కనిపించాయి. మన కస్టమర్స్ చాలా మంది వింటేజ్ లవర్స్ వస్తున్నారండి. వింటేజ్ లవర్స్ కోసము ఈ కార్వింగ్ స్టైల్ గానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఏంటంటే మన స్పెషాలిటీ టీక్ వుడ్ ఫర్నిచర్ అండి. ప్యూర్ టీక్ వుడ్. మీకు ఇలా సింపుల్ మోడల్ కావాలంటే సింపుల్, కొంచెం హెవీ కార్వింగ్ కావాలంటే ఇలాంటి మోడల్స్ అన్నమాట. సో ఇవన్నీ ఇస్తాం. బట్ ఈ డిజైనింగ్ చూడండి, యాక్చువల్లీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే క్లోజ్ లో చూస్తే చాలా చాలా బాగుంది. అండ్ కలర్ కూడా చాలా బాగుంది సార్. ఇది మనం టేక్ వుడ్ కి రోజ్ వుడ్ పాలిష్ చేసాం. రోజ్ వుడ్ పాలిష్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు డిఫరెన్స్ చూస్తే అమ్మా, ఇది రోజ్ వుడ్ పాలిష్ గ్లోజీ అంటారు. కస్టమర్ కి మ్యాట్ ఫినిష్ లవర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు. సో టేక్ వుడ్ మీద వాల్నట్ ఫినిష్ ఇచ్చి మనం మ్యాట్ పాలిష్ చేయడం జరిగింది. సో ఐదర్ గ్లోజీ ఆర్ మ్యాట్, ఇదే కస్టమైజేషన్ అంటే. సో అంటే షోరూమ్ కి ఫ్యాక్టరీకి ఉన్న డిఫరెన్స్ నాకు క్లియర్ గా తెలుస్తుంది. ఒక కస్టమర్ కి ఎలా కావాలంటే అలా
అంతేనండి. చాలా బాగున్నాయి. అండ్ ఇవి టేక్ లో డిజైన్స్ కూడా నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. చాలా బాగుంది. అండ్ ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఇదేంటి సార్? అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. టేక్ వుడ్ విత్ కుషన్ కాట్. ఇప్పుడు కుషన్ కాట్ అంతా ట్రెండింగ్ మాట. సో మనం టేక్ వుడ్ హ్యాండ్ కార్వింగ్ అవన్నీ చేసి విత్ కుషన్ చేసాము, ఒక డిఫరెంట్ కాంబినేషన్. వావ్, నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారని ఇంకొక 2-3 మోడల్స్ కూడా మన ఫ్యాక్టరీలో రెడీ అవుతున్నాయి. వావ్ సార్, సోఫాస్ కలెక్షన్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీ దగ్గర? సోఫాస్ మన దగ్గర స్టార్ట్స్ ఫ్రమ్ 20,000 నుంచేనండి. క్వాలిటీలో 20,000 కూడా ఇవ్వచ్చు. సో లైక్ ఇప్పుడు ఇది సింపుల్ సోఫా అండి. ఇది మనం కస్టమర్ 20,000 లో మంచి లైఫ్ ఉండేలాగా ఇవ్వచ్చు. ఈ సోఫాస్ లో డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మన దగ్గర ఈ పూజా మందిరాలు అన్ని కూడా మన దగ్గర ఇవి కూడా కస్టమైజేషన్ చేయొచ్చు. మనకి నచ్చినట్టు తగ్గట్టుగా మనం చేయొచ్చు. ఉయ్యాలు కూడానమ్మా. కస్టమర్ వాళ్ళ మనవరాల కోసం ఆర్డర్స్ తయారు చేయించు. దగ్గర డ్రెస్సింగ్ టేబుల్స్ అన్ని ఉంటాయండి. అలాగే వుడెన్ వార్డ్రోబ్ ఉంటుంది. ఆఫీస్ ఫర్నిచర్ కూడా అన్ని రేంజ్ లో ఉంటాయి. మనం దివాన్ లో కూడా ఒక డిఫరెంట్ స్టైల్ అండి. ఇది చాలా అంటే దివాన్ కట్ కమ్ సోఫా సెట్ లాగా అనిపిస్తుంది లుక్ అనేది. అట్లాగే మహారాణి దివాన్లు అంటారు. అలాగే బీన్ బ్యాగ్స్. సో ఆల్మోస్ట్ ట్రెండీ కలెక్షన్ అంతా మీ దగ్గర ఉంది. అండ్ బీన్ బ్యాగ్స్ లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్. అండ్ ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇవన్నీ అవుట్డోర్ ఫర్నిచర్ కి వాడచ్చు. అలాగే జస్ట్ రివాల్వింగ్ లో ఒక ఫ్యాన్సీ చైర్. అలాగే గార్డెన్ సెట్స్ ఇవన్నీ కూడా. సో కస్టమర్ అవుట్డోర్ లో వేసుకున్నప్పుడు. దగ్గర డైనింగ్స్ లో ప్రీమియం కూడా ఉంటాయా? లైక్ అంటే చూస్తుంటే నాకు నిజంగా మతిపోతుంది కలెక్షన్ యాక్చువల్లీ. సో క్వశ్చన్స్ అడగడానికి లేదు కానీ అడుగుతున్నాను. 100%. మన దగ్గర ఏంటంటే ఒక లో రేంజ్ నుంచి హై ఎండ్ వరకు డైనింగ్స్ ఉంటాయి. అంటే మనం అన్ని రేంజ్ ఆఫ్ పీపుల్ ని కవర్ చేసే ఉద్దేశంతో సో మనం ప్రతిదీ లైక్ మార్బుల్ టాప్స్ కానీ, ఓనెక్స్ కానీ, 6 సీటర్, 8 సీటర్, 4 సీటర్ కస్టమర్ యొక్క బడ్జెట్ కి తగ్గట్టుగా మనం ఈ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ అంతా మనం డిస్ప్లే చేసాం. యాక్చువల్లీ ఇలాంటి డైనింగ్స్ స్పేస్ లేని వాళ్ళకి కూడా చాలా బాగుంటది. అవునమ్మా. దీనికోసం ఇంకొకటి డైనింగ్ చూపిస్తాను నీకు. ఇది ఎక్స్టెన్షనబుల్ డైనింగ్ అంటారు. దీని యొక్క బ్యూటీ ఏంటంటే మీకు ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఇది ఎక్స్టెన్షన్ చేయొచ్చు లేదా యాడ్ చేయొచ్చు. నార్మల్ టైంలో దీన్ని మనము క్లోజ్ చేసి పెట్టుకొని మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డైనింగ్ ఏరియాలో దీన్ని బోత్ సైడ్స్ చేయొచ్చు, వన్ సైడే కాదు. సో దీని ఎక్స్టెన్సిబుల్. సో ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. దీంట్లో మన దగ్గర 4 సీటర్ ఉంది, 6 సీటర్ ఉంది. ఈ మోడల్ కూడా మీ దగ్గరే చూస్తున్నా నేను యాక్చువల్లీ. ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ టీక్ వుడ్ డైనింగ్ టేబుల్స్ అండి. చైర్స్ స్పెషల్ గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా. కొంచెం హెవీ లుక్ కావాలి కస్టమర్ కి, అలాంటి వాళ్ళకి ఇది ఇస్తాం అన్నమాట. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఇది ట్రెండింగ్ నడుస్తుంది అన్నమాట. ఈ టైప్ ఆఫ్ లో హైట్ సోఫా సెట్ 3-to-1 డివైడర్. ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఫ్యాన్సీ కలర్స్ బాగా లైక్ చేస్తున్నారు కస్టమర్స్ కూడా. స్టాండర్డ్ సోఫా. ఇది లెదర్ అండి, జెన్యూన్ లెదర్. సో క్వాలిటీ బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. సో మీ దగ్గర ప్రైజెస్ అనేది రీజనబుల్ నుంచి ఉంటాయా లేదా? సో దాని గురించి మీరు ఏం చెప్తారు? 100% అండి. ఇప్పుడు మార్కెట్ లో దొరికే ఫర్నిచర్ డెఫినెట్ గా ఎవరో ఒకరు తయారు చేయాలి. ఫస్ట్ రా మెటీరియల్ తీసుకుని ఒక మ్యానుఫ్యాక్చరర్ ఫర్నిచర్ తయారు చేసి దానిని తన అవుట్లెట్ లో కానీ తన ఒక డీలర్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని కానీ తను డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ డీలర్ డైరెక్ట్ గా కస్టమర్ సేల్ జరుగుతుంది. దిస్ ఈస్ ద ప్రొసీజర్. బట్ మన దగ్గరకు వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంటంటే వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్. సో మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన రిటైల్ అవుట్లెట్ లో అంటే మన ఫ్యాక్టరీలోనే ఒక అవుట్లెట్ పెట్టి అవుట్లెట్ లోనే మనం ఫర్నిచర్ డిస్ప్లే పెట్టి అమ్మడం వల్ల కస్టమర్ కి డెఫినెట్ గా ప్రైస్ తగ్గుతుంది. ఎందుకంటే సింపుల్ లాజిక్, ఒకటి ట్రాన్స్పోర్టేషన్ సేవ్ అయిపోయాము, ప్యాకింగ్ ఛార్జ్, ప్యాకింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా మనం సేవ్ అయ్యాము. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరరే సేల్ చేస్తున్నారు కాబట్టి మధ్యలో ఎటువంటి నెట్వర్క్ లేదు కాబట్టి ఈ మార్జిన్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా మనం కస్టమర్ కి ఇచ్చేస్తాం. సో అప్పుడు కస్టమర్ మార్కెట్ తో కంపేర్ చేస్తే డెఫినెట్ గా మంచి ప్రైస్ దొరుకుతుంది. అండ్ మోర్ ఎవర్ ఏంటి అంటే
ఇక్కడ మంచి ప్రైస్ దొరకడంతో పాటు మంచి క్వాలిటీ ఇవ్వచ్చు. యాక్చువల్లీ క్లాతింగ్ పైన ఈ ఆఫర్స్ విన్నాను, ఫర్నిచర్ పైన పెట్టడం అనేది నిజంగా నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో ఏంటి ఆ ఆఫర్స్ అనేది మీరు ఏం ఇస్తున్నారు మాకు, ఆషాఢం ఆఫర్స్ అనేది ఫర్నిచర్ పైన? చాలా మంది కస్టమర్స్ మన వింగో ఫాలోవర్స్ ఉన్నారండి. ఓకే, ఏవండి ఆషాఢానికి బట్టల పైన డిస్కౌంట్స్ మీరు ఎప్పుడు ఫర్నిచర్ మీద ఎందుకు పెట్టలేదు, ఫర్నిచర్ ఎందుకు పెట్టరు అని అన్నారు. సో అప్పుడు ఆలోచనలోంచి వచ్చిందే ఆషాఢ మాసం అంటే చీరలు వీటికే కాదు, మన ఫర్నిచర్ మీద కూడా మన కస్టమర్స్ కి బెస్ట్ ఆఫర్ ఇవ్వాలని మనకు అనిపించింది. సో దాంట్లోంచి పుట్టుకొచ్చి ది బెస్ట్ అండ్ జెన్యూన్ గా హానెస్ట్ గా మనం ఆఫర్ ఇద్దామని మనం డిసైడ్ అయ్యాం. సో మన షోరూమ్ లో ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ మీద కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా హానెస్ట్ గా ప్రీవియస్ ఏదైతే ప్రైస్ ఉందో దానికంటే తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటన్నిటితో పాటు వచ్చిన ప్రతి కస్టమర్ కూడా హ్యాపీగా వెళ్ళాలి కొనుక్కుని అని చెప్పేసి మనం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాం. ప్రతి పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సో మీరు ఫర్నిచర్ ని ఎక్కడెక్కడ వరకు అంటే ట్రాన్స్పోర్ట్ అని చాలా మంది, ఇప్పుడు నేను కాకినాడ నుంచి వచ్చాను, అలా ఎంత వరకు మీరు ఇవ్వగలుగుతారు డెలివరీ అనేది? మనం ఇవ్వచ్చమ్మా. ఇప్పుడు రైట్ నౌ కూడా మన వింగో కస్టమర్స్ ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, సో అంటే మీరు ఇక్కడ ఓవరాల్ గా ఆంధ్ర అండ్ తెలంగాణ అప్ టు చెన్నై అండ్ బెంగళూరు వరకు కూడా మనం ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయొచ్చు. సో బట్ ఇక్కడ ఏంటంటే మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము, ట్రాన్స్పోర్ట్ మాత్రం కస్టమర్ బేర్ చేసుకోవాలి. సర్వీస్ అనేది ఉంది, 100% ఉంది, మీరు ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు. అండ్ మెయిన్లీ ఒక ఇప్పుడు నేను ఉన్నానంటే ఏదైనా తీసుకోవాలంటే నాకు డిజైన్ నచ్చుతుంది, కలర్ నచ్చుతుంది. సో కస్టమైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంటికి తగ్గట్టు కానీ లేదా మన ఫీలింగ్స్ కి తగ్గట్టు కానీ ఫర్నిచర్ కూడా కావాలనుకుంటాం కదా. సో కస్టమైజేషన్ అవైలబుల్ ఉందా మీ దగ్గర? 100%. ఇప్పుడు మన షోరూమ్ ఫ్యాక్టరీలో, సో ఇక్కడ ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులు మనమే తయారు చేస్తాం కాబట్టి కస్టమర్ కి ఈ కాట్ కావాలి బట్ టేక్ ఫినిష్ లో కావాలి, లేదు నాకు రోజ్వుడ్ ఫినిష్ కావాలి, నాకు సైజ్ 6x6 కావాలి, 6x6 ఉంటూ నాకు స్టోరేజ్ కూడా కావాలి, హైడ్రాలిక్ స్టోరేజ్ కావాలి, అండ్ సోఫా వరకు వచ్చేసరికి నాకు ఇదే సోఫా కావాలి సార్, దీనికి మీరు రిక్లైనర్ ప్రొవైడ్ చేయగలరా? అవుతుంది. కలర్ ఫ్యాబ్రిక్ చేంజ్ చేసుకుంటాము, మా ఇంటీరియర్ కి కలర్ అయితే సూట్ కాదు, డెఫినెట్ గా ఆ ఫ్యాబ్రిక్ తో తయారు చేస్తాం. ఇలాగే ఎనీథింగ్ పాసిబిలిటీ. అసలు వింగో స్పెషాలిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకుంటే కస్టమైజేషన్ ఫర్నిచర్ మన దగ్గర దొరుకుతుంది. సార్ ఇవి నాకు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి, ఉయ్యాలలు. ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ ఇంట్లోని ఉయ్యాలు ఉండాలని అనుకుంటున్నారు. అవును, ఐదర్ అది ఒక ఫ్యామిలీ కానీ సింగిల్ పర్సన్ కానీ. సో ఆ టేస్ట్ కి తగ్గట్టుగానే మనకి ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ అండి. ఇంపోర్టెడ్ అంటే మనం ఏదైనా టెర్రస్ దగ్గర అట్లా వేసుకోవచ్చు, బాల్కనీలో గానీ, సో గార్డెన్ సెట్ కానీ, అలాగే అవుట్డోర్. ఇది చాలా స్పెషల్ గా ఉంది, కపిల్ స్వింగ్ అండి ఇది కూడా. సో టూ పర్సన్స్ మనం స్వింగ్ అవ్వచ్చు, బాగుంటుంది. మనము రిక్లైనర్, మోటరైజ్డ్ రిక్లైనర్ ఇవ్వచ్చు. ఇది RRR అంటారండి, రివాల్వింగ్ అండ్ రాకింగ్ అండ్ రిక్లైనర్. సో ఇది మనము అలా రివాల్వింగ్ అవ్వచ్చు, జస్ట్ స్వింగ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం రిక్లైనర్. సో కస్టమర్ యొక్క ఆప్షన్, కస్టమర్ కి RRR 2 కావాలి, 3 సీటర్ ఫిక్స్డ్ కావాలి, ఎలా కావాలంటే అలాగా కస్టమర్ చాయిస్ ఫ్యాబ్రిక్. ఇదొకటి నాకు ఏంటి అర్థం కాలేదు యాక్చువల్లీ. ఇది కన్సోల్ అండి. కన్సోల్ ఇప్పుడు మనం లేటెస్ట్ ఏంటంటే హౌస్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ దగ్గర ఈ కన్సోల్ పెట్టి మనం పైన ఏదైనా ఒక ఐడల్ పెడితే, లైక్ ఒక బుద్ధ, ఇది ఫ్రంట్ నడుస్తుంది కదా, సో ఇది బాగా ఎలివేట్ అవుతుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత కానీ, ఆఫీసెస్ అట్రాక్టివ్ గా కనిపించడానికి. సింగిల్ పవర్ రిక్లైనర్ అండ్ సింగిల్ పవర్ రిక్లైనర్, 3 సీటర్లు ఆ పక్క ఈ పక్క కూడా పవర్ రిక్లైనర్స్. సో బాగా ఏజ్డ్ పర్సన్ రిక్లైనర్, మాన్యువల్ రిక్లైనర్ అయితే ప్రెస్ చేయడానికి వాళ్ళు ఫోర్స్ఫుల్ చేయలేరు కాబట్టి పవర్ రిక్లైనర్ తీసుకుంటే ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఇవన్నీ ఎకానమీ రేంజ్ ఆఫ్ డైనింగ్స్ అండి. ఒక 15,000 నుంచి కూడా మనం డైనింగ్ ఇవ్వచ్చు. మన ఇందులో కొన్ని ఇంపోర్టెడ్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మన ఇండియన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ లో మీకు 4 సీటర్ చెప్పాను కదండి, ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇది చాలా బాగుంది సార్ యాక్చువల్లీ. 4 సీటర్ లో ఎక్స్టెన్షనబుల్ మాట. వాల్ హ్యాంగింగ్స్ కూడా
బ్యూటీ పాయింట్, హోమ్ డెకర్ లాగా. హోమ్ డెకర్ ఈ ఐటమ్ కూడా మనకు దొరుకుతుంది కస్టమర్ కి విత్ గుడ్ క్వాలిటీ బెడ్ షీట్స్. ఓకే, మన బ్రాండ్ లోనే కస్టమర్ కి మనం బెడ్ షీట్స్ ప్రొవైడ్ చేస్తాం. వావ్, అంటే ఏ సైజ్ బెడ్ కైనా మనకి ఇక్కడ తీసుకోవచ్చు. అవును, ఏ సైజ్ కైనా సరే మన బ్రాండ్ తోనే మనం బెడ్ షీట్స్ మనం సేల్ చేస్తాం. ఇందులో 1+1 ఆఫర్స్, ఎందుకంటే ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ కాబట్టి. అవునా? ఫ్లోర్ మ్యాట్స్ పెట్టాం. ఫ్లోర్ మ్యాట్స్ డిఫరెంట్ ఉంది అంతా కూడా. ఓకే సార్, మీ దగ్గర ఫర్నిచర్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే ఇప్పుడు నాకు ఉంది ఇంత బడ్జెట్ లో నాకు ఫర్నిచర్ కావాలనుకుంటున్నాను, సో ఈ ఫెసిలిటీ ఏమైనా ఉందా మీ దగ్గర? తప్పకుండానమ్మా. మన దగ్గర ఏంటంటే లో ఎండ్ ఫర్నిచర్ నుంచి హై ఎండ్ వరకు దొరుకుతుంది. సో లో ఎండ్ టు హై ఎండ్, బట్ ఎంత లో ఎండ్ అయినా సరే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. ఓకే, ఆ ప్రైస్ కి ఎంత వరకు క్వాలిటీ ఇవ్వచ్చు అది మనం ఇవ్వడం మన వింగో స్పెషాలిటీ. సార్, మా ఫాలోవర్స్ కి మీ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫర్నిచర్ కొనుక్కుందాం అనుకునే ప్రతి ఒక్కరికి, ఇల్లు కట్టుకుని, లేదు మీ అమ్మాయి మ్యారేజ్ అయింది మీరు సారి పెట్టాలనుకుంటున్నారు, లేదు మీరు కొత్త ఇల్లు కట్టుకున్నారు మీకే మంచి ఫర్నిచర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి మా వింగో ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ తరపున నాదొక చిన్న సలహా అండి. ఫర్నిచర్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ అయితే చూడండి. డిస్కౌంట్ సేల్ కానీ, క్లియరెన్స్ సేల్ కానీ, కాంబో ఆఫర్స్ కానీ మీరు అన్నీ చెక్ చేసుకోండి. బట్ లైఫ్ టైం ఉండేటువంటి ఐటమ్ అండి ఫర్నిచర్ అంటే. సో దీనికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ ఉన్నదే కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. సో మీరు మా వింగో ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్కి ఒకసారి రండి, క్వాలిటీ చెక్ చేసుకోండి, మార్కెట్తో కంపేర్ చేసుకునే ప్రైజెస్ చెక్ చేసుకోండి, తర్వాతే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఫర్నిచర్ అంతా కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మోర్ డిజైన్స్, మోర్ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే వింగో అనేది ది బిగ్గెస్ట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ షోరూమ్ కాబట్టి ఇక్కడ చాలా కస్టమైజేషన్ కూడా ఆప్షన్ ఉంది, మనకి సెలెక్ట్ చేసుకోవడానికి మోర్ ఆప్షన్ కూడా ఉంది. ఆషాఢం అంతా కూడా ఈ ఆఫర్ ఉంటుంది. ఆషాఢం ఆఫర్ అయిపోతే మరి ఎలా అని అనుకోవద్దు. మీకు లో ప్రైస్ నుండి హైయెస్ట్ వరకు కూడా ది బెస్ట్ క్వాలిటీలో మీకు ఫర్నిచర్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే శాటిలైట్ సిటీ పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, స్క్రీన్ పైన కూడా ఇచ్చేసాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకినాడ అమ్మాయి కబుర్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. కీప్ వాచింగ్ మై ఛానల్.